హాయ్ అండి. ఈరోజు రోటీ మేకర్లో చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దాము. పిండిని జల్లించుకోవాలి. చపాతీ పిండిని జల్లించుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ పోసి పిండి బాగా కలుపుకోవాలి. కొంచెం చేతికి అంటేటట్టుగానే కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వాటర్ పోసేయద్దు. కొంచెం కొంచెంగా చూసుకొని పోసుకోవాలి. మనం బాగా పిండిని మసాజ్ చేసినట్టుగా చేసుకొని 1 గంట పాటు పక్కకు పెట్టుకోవాలి. మనం చూడండి, బాగా చేతికి అంటేటట్టుగా అదిగోండి అంటుతుంది. అలా కలుపుకోవాలి. 1 గంట పక్క పెట్టుకొని మళ్ళీ మనం గంట తర్వాత మళ్ళీ ఒకసారి పిండి అంతా తీసి శుభ్రంగా మనం అటు ఇటు మసాజ్ చేసినట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత పొడి పిండిలో డిప్ చేసి ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అన్నిని. ఆ తర్వాత మనం రోటీ మేకర్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ రెడ్ లైట్ వస్తుంది. కొంచెం అయిన తర్వాత రెడీ అయిన తర్వాత గ్రీన్ లైట్ వస్తుంది. గ్రీన్ లైట్ వచ్చినప్పుడు పిండి ముద్దని పక్కగా పెట్టుకొని డోర్ క్లోజ్ చేయాలి. ఆ డోర్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి అటు ఇటు 2 వైపులా చపాతీని మనం కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఆ లిడ్ని మూత పెట్టేస్తే మనం ఇలా పొంగి చపాతీ డోర్ ఇలాగా కొంచెం ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయినప్పుడు చూడండి ఎంత బాగా అయిందో. ఉబ్బుతుంది. చపాతీ కూడా బాగా కాలుతుంది. మనం చేసే పని లేదు. నాకు ఎదురుగా అసలు చేయడం వచ్చేది కాదు చపాతీ. నేను మళ్ళీ ప్లేట్ పెట్టి చుట్టూరు కట్ చేసుకునేదాన్ని. కానీ ఇది వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ 2 years నుంచి వాడుతున్నాను. చాలా బాగుంది. చూడండి, అన్నీ ఉబ్బుతున్నాయి. నేనేమీ షేప్ చేయక్కర్లేదు. సాఫ్ట్గా కూడా వచ్చింది. చూడండి, మెత్తగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.